విశాఖపట్నంలో ప్రజలు ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న రెస్టారెంట్ నిర్వాహకులు. కుళ్ళిన చికెన్, మాగిపోయిన పీతలు, బూజు పట్టిన మసాలాలు, పాడైపోయిన రేయిలు, ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో నివ్వెరపోయేలాంటి విషయాలు ఎన్నో. ఇవి ఏంటి అని ప్రశ్నిస్తే స్పెషల్ మెనూ అని చెప్తున్న హోటల్ నిర్వాహకులు. విశాఖ హోటల్లో తినే ప్రజలకు బిగ్ అలర్ట్ చెప్పారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. విశాఖ ప్రజల మీరు బయట తినేటప్పుడు డబల్ అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది. పేరుకే పెద్ద పెద్ద బ్రాండెడ్ హోటళ్ళు, లోపల మాత్రం కుళ్ళిపోయిన చికెన్, కుళ్ళిపోయిన చేపలు, ఇలా మనం చూసుకుంటే గప్పు పట్టిపోయిన మసాలా దినుసులు. ఈ విధంగా రెస్టారెంట్ నిర్వాహకులు పూర్తిగా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. ఈరోజు విశాఖ నగరంలో 20కి పైగా హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అండ్ లీగల్ మెట్రాలజీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో విస్తరిపోయే నిజాలు బయటపడ్డాయి. ఇదే ఒక విషాద వాస్తవం. పీతలలో 15 రోజుల కిందట నిల్వ చేసిన మాంసం ముక్కలు, పాడైపోయిన మసాలా ముద్దలు, అదేవిధంగా రంగులు కలిపిన ఆహారం. ఈ విధంగా చూసుకుంటే లోపల పూర్తిగా నాణ్యత కొరవైన ఆహారం దర్శనమిచ్చింది. ఇలాంటి ఆహారం తీసుకుంటే ఇక మీ కథ కంచికే అంటున్నారు ఫుడ్ సేఫ్టీ జాయింట్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు. అంతేకాదు, ఈ ఆహార పదార్థాలు చూసిన పూర్ణచంద్రరావు హోటల్ యాజమాన్యంపై అగ్ర ఆవేశాలు వెలగక్కారు. డబ్బులు తీసుకొని నాణ్యమైన ఆహారాన్ని ఎందుకు అందించడం లేదు? ప్రజల ఆరోగ్యంతో ఎందుకు చెలగాటం ఆడుతున్నారు? మీ కుటుంబ సభ్యులకు ఇలాంటి ఆహారమే మీరు పెడుతున్నారా అని హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. మీ రోజువారీ పనుల్లో నిమగ్నమై మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఇంటి వద్దే అవకాశం ఉన్నంత వరకు వండుకొని తినడం మంచిది. ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా ఇంటికే నేరుగా ఆహారం వస్తుందని బద్దగించి ఇలాంటి హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే మీ ఆరోగ్యం పూర్తిగా పోయే పరిస్థితి కనిపిస్తుంది. విశాఖపట్నంలో ఉన్న ప్రజలకు ఇది ఒక బిగ్ అలర్ట్గా చెప్పుకోవచ్చు. ఇలాంటి ఆహారం తిని క్యాన్సర్ లాంటి రోగాల బారిన పడకుండా మీకు మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నాం. హోటల్లోనే ఇలాంటి నాసిరకమైన ఆహారం నిల్వ చేసి అందిస్తున్నారంటే ఇక చిన్న చిన్న హోటల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ప్రభుత్వ అధికారులు కూడా ప్రతి వారం హోటల్లో పాటిస్తున్న పరిశుభ్రతపై, వారు పాటించవలసిన నియమ నిబంధనలపై గైడ్ చేయవలసిన ఆవశ్యకత ఎంతే ఉంది. కానీ అధికారులు మాత్రం హోటళ్లతో లాలూచిపడి తూటు మంత్రంగానే దాడులు చేసి విడిచిపెట్టడం వల్లే ఈరోజు ఇలాంటి పరిస్థితి వస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న ఇలాంటి హోటళ్లపై నిత్యం నిఘా పెట్టి ప్రజలను రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. విశాఖపట్నంలో ఈరోజు 20 హోటళ్లపై జరిగిన దాడులకు సంబంధించి మా ప్రతినిధి దుర్గాప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి. ఏకకాలంలో 20 హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. దాడుల్లో విస్తరిపోయే నిజాలు బయటపడ్డాయి. దీనిపై విశాఖ ప్రజలు ఏమంటున్నారు? అధికారులు ఏం చెప్తున్నారు? విశాఖ నగరంలో ఈరోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన దాడులతో ఒక్కసారిగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. స్థానిక ప్రజలు ఎంత జరుగుతుందా ఈ యొక్క ఫుడ్ ద్వారాగా అని చెప్పేసి చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చిన్న స్ట్రీట్ ఫుడ్ దగ్గర నుంచి స్టార్ హోటల్స్లో కూడా ఈ ఫుడ్లో కల్తీ ఎక్కువగా జరుగుతుందని చెప్పి ఫుడ్ సేఫ్టీ అధికారులు అలాగే లీగల్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కూడా కలిసి ఒక్కసారి చేసిన ఈ దాడుల్లోని వెలుగు చూసే పరిస్థితి కనిపిస్తుంది. ఏకకాలంలోని 20 చోట్ల ఈ తనిఖీలు చేయడం జరిగింది. 20 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు, మరొక 20 మంది మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా కలిసి ఒకేసారి 20 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ ఫుడ్ సేఫ్టీ అధికారి ఆధ్వర్యంలో పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలోని ఈ యొక్క దాడులు జరగడం జరిగింది. ఆల్ఫా హోటల్లో తనిఖీ చేసిన సమయంలో అక్కడ లోపల కిచెన్లో కనిపించినటువంటి దృశ్యాలు చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోయే పరిస్థితి కనిపించింది. రోజుల తరబడి నిల్వ ఉన్నటువంటి చికెన్ ఐటమ్స్ కానీ, సీ ఫుడ్ ఐటమ్స్ కానీ చూసిన తర్వాత ఇలాంటి ఐటమ్స్ ప్రజలకు ఎలా పెడుతున్నారని చెప్పి ప్రశ్నించే పరిస్థితి కనబడుతుంది. ఓ దశలో అధికారులు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో హోటల్ యజమానులు వాళ్ళపై కూడా చిరాకు పడే పరిస్థితి కనిపించింది. ఇంత దారుణంగా ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఇటువంటి ఫుడ్కు మేళల్లో కూడా పెడతారా అని చెప్పేసి గట్టిగా గసిరే పరిస్థితి కూడా కనిపించింది. అయితే ఈ పరిస్థితి ఒక్క విశాఖ నగరంలోని దాదాపుగా చాలా ప్రాంతాల్లో వెలుగు చూసే పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఎక్కడ చూసినా సరే ప్రతి ఫుడ్ ఐటెంలో కూడా కల్తీ ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా కలర్స్ ఎక్కువగా కలిపేస్తున్నారు. దానివల్ల క్యాన్సర్ బారిన పడే పరిస్థితి కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా వాళ్ళ యూజ్ చేసే ఆయిల్ కూడా కల్తీ ఆయిల్ యూజ్ చేయడం కారణంగా అనేక రోగాల బారిన పడే పరిస్థితి కనిపిస్తుంది.
ఫుడ్ ప్రియులు ఎక్కువగా విశాఖ నగరంలో బయట స్ట్రీట్ ఫుడ్స్కి ఎక్కువగా అలవాటు పడడంతో ఇటీవల కాలంలో ఎటువంటి ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఈ మధ్య కాలంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోనే 4 AM బిర్యానీలో కూడా ఒక సంఘటన వెలుగు చూసింది. అప్పటి నుంచి ఫిర్యాదులు అందుకున్నటువంటి అధికారులంతా కూడా వెంటనే ఒకేసారి అన్ని చోట్ల కాకుండా విడతల వారీగా ఒక్కొక్క చోట వాళ్ళు తనిఖీలు చేపడుతున్నారు. అయితే ఈరోజు ఒక్కసారిగా 20 చోట్ల తనిఖీలు చేయడం మాత్రం నిజంగా ఒక సంచలనమే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఏదైతే హోటల్స్ ఉన్నాయో ఆ హోటల్స్లో ఏ విధంగా జరుగుతుందన్నది కూడా వాళ్ళకి వెలుగులోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఒక స్ట్రీట్ ఫుడ్స్లోనే కల్తీ కాదు, పేరు మోసినటువంటి ఆల్ఫా హోటల్ లాంటి హోటల్స్లో కూడా దారుణమైనటువంటి కల్తీ జరుగుతుంది. దీని బారిన ప్రజలు ఈ తిన్న తర్వాత చాలా రోగాల బారిన పడే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా హాస్పిటల్ చుట్టూ తిరిగి అనేక మంది కలర్ ఫుడ్స్ అంటే వీళ్ళు కల్తీ కలర్సే కలిపేస్తారు కూరల్లో టేస్టులు రావడం కోసం చెప్పేసి, అలాగే టేస్టింగ్ సాల్ట్ అధిక మొత్తంలో వాడడం, ఇంకా వాళ్ళు వాడుతున్నటువంటి మసాలా పౌడర్లు మరీ దారుణమైన పౌడర్లు వెలుగు చూసే ఈరోజు బూజు పట్టిన వాటి మసాలా పౌడర్లు కూడా కనిపించే పరిస్థితి కనిపించింది. కనుక ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు నగర ప్రజలంతా చర్చించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి ఫుడ్ మనం తింటున్నావా అని చెప్పి అంతా కూడా ఆలోచించుకునే పరిస్థితి కనిపిస్తుంది. నిత్యంగా విశాఖ లాంటి నగరంలోని రోజు కూడా విధి నిర్వహణలో భాగంగా అందరూ కూడా తెల్లవారే బయటకు వెళ్ళి సాయంత్రం ఇళ్ళకి చేరుకుంటారు. ఈ లోపు మధ్యలో మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్ ఇంకా ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ ఏమి తిన్నా అన్నీ కూడా బయట ఆధారపడాల్సి వస్తుంది. ఈ విధంగా బయట వాళ్ళు తిన్న తర్వాత రోగాల బారిన పడిపిస్తుంది. ఈ మధ్య ఎక్కువగా హాస్పిటల్లో కూడా ఈ ఫుడ్ వల్ల వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ కారణంగా పేషెంట్లు ఎక్కువ అవుతున్నారని చెప్పి డాక్టర్లు కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కనుక అధికారులు కూడా బయట తినేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించండి అని చెప్పి సూచనలు చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు తనిఖీల్లో బయటపడినటువంటి విషయాలన్నీ కూడా అలాగే ఫుడ్ ఏదైతే జంక్ ఫుడ్ ఏదైతే కనిపించిందో ఈ ఫుడ్ అంతా కల్తీ ఫుడ్ అంతా కూడా ల్యాబ్కు పంపించడం జరిగింది. ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళపై చర్యలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ జాయింట్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు స్పష్టం చేయడం జరిగింది. రాము, నిత్యం వేల మంది విశాఖ మహానగరానికి ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఇలాంటి నాణ్యత లేని ఆహారాన్ని హోటల్ సప్లై చేయడంపై విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్న పరిస్థితి కూడా ఉంది. మరి దీనిపై ఏం చెప్తారు దుర్గా ప్రసాద్? సిటీ ఆఫ్ డెస్టినీ అనే చెప్పుకున్నటువంటి విశాఖ నగరంలోని ఎక్కువగా ఇక్కడ స్థానికులు కాకుండా స్థానికేతరులు కూడా ఎక్కువగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. తరచూ వచ్చి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. అలా వచ్చిన వారు ప్రతి అందరూ కూడా రోడ్డుపై స్ట్రీట్ ఫుడ్కి ఎక్కువగా కూడా ఆధారపడే ఉంది. కొంతమంది కాస్త సంపన్నులు అయితే మాత్రం స్టార్ హోటల్స్కి వెళ్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ జరుగుతున్న సంఘటనలన్నీ చూస్తుంటే మాత్రం అందరూ కూడా ఇప్పుడు ఆశ్చర్యపోయే పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే విశాఖకి కూడా పెద్ద డ్యామేజ్ కలుగుతుందని చెప్పాలి. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటువంటి సోదాలన్నీ నిత్యం జరుగుతూ ఉంటే బాగుంటుందని చెప్పేసి అందరూ అనుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కాస్మోపాలిటన్ సిటీ విశాఖ నగరానికి విజిట్ చేసే పర్యాటకులు రోజు కూడా వేలాదిగా వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్లో అయితే మాత్రం ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ స్ట్రీట్ ఫుడ్స్ అయితే కానీ హోటల్స్ అయితే కానీ నిత్యం ఇటువంటి దాడులు జరిగితేనే కానీ ఈ నిర్వాహకులకి బుద్ధి రాదని చెప్పేసి ఈ పెద్ద ఎత్తున చర్చించుకునే పరిస్థితి కనిపిస్తుంది. కనుక విశాఖ వచ్చే పర్యాటకులు కూడా ఇప్పుడు దీనిపై ఈ విషయం తెలిసి ఒక విధంగా ఆశ్చర్యం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ నగరంలో కూడా ఫుడ్ సక్రమైన నాణ్యమైన ఫుడ్ ఎక్కడ దొరికే పరిస్థితి లేదా అని చెప్పేసి ఆలోచించుకునే పరిస్థితి కనిపిస్తుంది. కనుక అధికారుల సూచనల మేరకు ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఫుడ్ తినేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నీ కూడా తనిఖీ చేసిన తర్వాతే తీసుకోవాలంటున్నారు. అయితే అది ఎంతవరకు సాధ్యం అన్నది మాత్రం మనం చెప్పలేము. ఎందుకంటే వచ్చిన వారు ఆ టైంకి ఆకలి వేస్తే ఏది దొరికితే తినేసే పరిస్థితి కనిపిస్తుంది. కనుక అది ఏది మంచిదో ఏది చెడు అనేది ఎవరికి తెలియదు. కనుక నిర్వాహకులు కూడా ఒక భయం ఉండాలి. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తే మాత్రం కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పేసి భయపెట్టేలాగా ఉండాలి. కనుక ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటువంటి తనిఖీలు నిత్యం చేస్తే తప్ప విశాఖ నగరం లాంటి బ్రాండ్ ఇమేజ్కి ఎటువంటి దెబ్బ కలగదని చెప్పేసి అంత భావించే పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్. విన్నారు కదా, విశాఖపట్నానికి సంబంధించి ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది ఉన్నది. అయితే ఈ బ్రాండ్ ఇమేజ్ సంబంధించి మనం చూసుకోవచ్చు. ఈరోజు ఎవరైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు 20 హోటళ్లపై, అది పెద్ద పెద్ద హోటళ్లపై దాడులు చేశారో ఈ దాడుల నేపథ్యంలో విశాఖ తాలూకా బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతినే పరిస్థితి ఉందని విశాఖ ప్రజలైతే అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా నిత్యం కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తూతూ మంత్రంగా దాడులు చేయకుండా పూర్తిగా క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇలాంటి కల్తీ ఆహారాన్ని, కుళ్ళిన ఆహారాన్ని సప్లై చేస్తున్న హోటల్ యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలి. అంతేకాకుండా పూర్తిగా హోటల్స్ను సీజ్ చేయాలనేసి విశాఖ ప్రజలైతే అభిప్రాయపడుతున్నారు.